అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ మంచిది. గత 21 దినాల నుంచి కూడా మనము దేవుని చిత్తంలో నడిచి ఉండకపోయే అవకాశం ఉంది కాబట్టి ఆయనకు మొదటగా క్షమాపణ చెబుతూ ఈ సంవత్సరం అంతా మనల్ని కాపాడినందుకు కృతజ్ఞతలు తెలియచేయడానికి మనం ఈ కూడికలను ఏర్పాటు చేసుకున్నాం కదండి. ఆయన మన పట్ల ఖచ్చితంగా ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ప్రకారము మనము ఏదో ఒక సందర్భంలో లేకపోతే చాలా సందర్భాలలో మనం తప్పిపోయి ఉండే అవకాశం ఉంది కాబట్టి వాటిని మనము గుర్తించడానికి, ఎక్కడెక్కడైతే మనం తప్పిపోయి ఉండే అవకాశం ఉందో వాటిని గుర్తించడానికి దేవుడు మనకు ఒక సమయాన్ని ఇచ్చాడు. అందును బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తున్నాను. ఆల్మోస్ట్ అన్ని విషయాలు కూడా నేర్చుకున్నాం. నిన్నటి దినాల ఒక బేసిక్ పాయింట్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేసాం కదండి. మనం ఒక కాన్స్టిట్యూషన్ కింద ఉన్నాము. ఎప్పుడైతే మనం రక్షించబడ్డామో దేవుని అధికారం కింద ఉన్నాము. అధికారం కింద, ఒక రాజ్యాంగం కింద ప్రజలు ఏ విధంగా అయితే జీవిస్తారో క్రీస్తు అధికారం కిందకు వచ్చిన ప్రతి విశ్వాసి కూడా ఆ విధంగానే జీవించాలి కదండి అని మనం నేర్చుకుంటూ వచ్చాం. బాగానే ఉంది. అన్ని విషయాలను మనం నేర్చుకున్నాం, అన్ని విషయాలను సరిచేసుకున్నాం. మన అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ లేకపోతే మైనస్లో ఉన్న అన్నిటిని కూడా పాపము, దోషం, అపరాధాలు ఏవైతే ఉన్నాయో ఆయన పాదాలను పట్టుకొని మనం క్లియర్ చేసుకున్నాం. తర్వాత మనం ఏ విధంగా జీవించాలో అనే విషయాలను కూడా నేర్చుకుంటూ వస్తున్నాం. అయితే ఈరోజు ఒక క్లూ, మనము జీవిస్తూ ఉన్నప్పుడు, మన ఆత్మీయ జీవితంలో జీవిస్తూ ఉన్నప్పుడు మొదటగా ఎలా ప్రారంభించాలి కదా. మన ఆత్మీయ జీవితాన్ని మనము నెక్స్ట్ ఇయర్ నుంచి కావచ్చు, లేకపోతే రేపటి నుంచే కావచ్చు, మనం అన్ని జీరో చేసుకున్నాం కదా, ఈ మిగిలిన 9 days కూడా మళ్ళీ తప్పు చేసే అవకాశం ఉంది. టైం ఉందిలే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు అని మళ్ళీ ఈ 9 రోజులు కూడా మనము మళ్ళీ పొరపాటు చేయకుండా ఉండే మనము ఆలోచన చేయాలి. పొరపాటు చేయకుండా మనము జాగ్రత్త పడాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఈ రోజు నుంచే, ఇది అయిపోగానే నెక్స్ట్ మూమెంట్ నుంచే మనం చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి. ఏం చేస్తే బాగుంటుంది, ఎలా మన ఆత్మీయ జీవితాన్ని ఫ్రెష్గా మొదలు పెట్టవచ్చు కదా, ఏ విధంగా మనము తిరిగి ఆయనతో సంబంధాన్ని బలపరుచుకునే అవకాశం ఉంది అనే ఒక చిన్న అంశాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎలా మనము మన ఆత్మీయ జీవితాన్ని తిరిగి ఆయనతో మొదలు పెట్టాలి అన్నిటిని క్లియర్ చేసుకున్నాను. ఇప్పుడు చిన్న బేబీ వల్లే ఉన్నాను. నేను ఆత్మీయతలో అన్ని క్లియర్ చేసుకున్నాక నేను ఒక ఫస్ట్ డే పుట్టిన ఒక బేబీ మాదిరి ఉన్నాను కదా, ఫ్రెష్గా ఉన్నాను. ప్రతి పాపము కూడా నా మీద నుంచి తీసివేయబడ్డది ఆయన కనికరం చొప్పున. కనికరం కొరకు ప్రార్థించాను, ఆయన కనికరం చొప్పున సమస్తాన్ని తీసివేశాడు. ఇప్పుడు నేను నా ఆత్మీయ జీవితాన్ని జీవించాలి. ఏ విధంగా మనం జీవిస్తే బాగుంటుంది, మొదటి అడుగు ఎలా ఉంటే బాగుంటుంది, మన ఆత్మీయ జీవితం ఎలా జీవిస్తే బాగుంటుంది అనే విషయాన్ని మనం ఈరోజు క్లుప్తంగా కొన్ని లేఖన భాగాలను ధ్యానం చేసుకోవడం ద్వారా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి కొన్ని వచనాలను చదువుతాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. మనము చేయాల్సిన మొట్టమొదటి పని, మనం ఇప్పుడు మన హృదయాన్ని ఖాళీ చేసుకున్నాం కదా, మన ప్రతి పాపాన్ని కడిగి వేసుకున్నాం. హృదయం ఎలా ఉంది ఇప్పుడు? ఇంతకుముందు లోకముతో, లోకాశలతో, పాపముతో, దోషాలతో, అన్నిటి చేత దేవునికి నచ్చని లక్షణాలతో నింపబడిన మన హృదయాన్ని దేవుని పాదాల వద్దకు వచ్చి మొత్తం క్లీన్ చేసేసుకొని మొత్తం ఖాళీ చేసుకున్నాం. ఇప్పుడు మన హృదయంలో ఏం లేదు, ఫ్రెష్గా ఉన్నాం. అయితే ఇప్పుడు నేను నా ఆత్మీయ జీవితాన్ని జీవించాలి. ఈ హృదయంలో ఏం చేర్చుకోవాలి? ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా ఉందనుకోండి, ఒక పాత్ర ఖాళీగా ఉంది కదా, ఒక గ్లాసే కావచ్చు, ఒక బాటిలే కావచ్చు, ఒక ప్లేటే కావచ్చు, ఏదైనా కావచ్చు, ఖాళీగా ఉంది. ఖాళీగా ఉన్నప్పుడు అది ఏమయ్యే అవకాశం ఉంది? ధూళి దుమ్ము వచ్చి చేరే అవకాశం ఉంది కదా. ఆ ఖాళీ పాత్రలో ధూళి దుమ్ము వచ్చి చేరే అవకాశం ఉంది. అది తిరిగి మలినపరచబడే అవకాశం ఉంది. ఆ గ్లాసు తిరిగి మలినపరచబడే అవకాశం ఉంది.
అందుకనే ఇప్పుడు మనం ఏం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము అని అంటే, ఖాళీ పాత్ర ఎప్పుడు నిండుగా ఉండాలి, ఖాళీగా ఉండకూడదు. అందులో ఎప్పుడు నీరు పోసి పెట్టామనుకోండి, ఎప్పుడు నీరు ఉంది దాంట్లో, మలినం పడుతుంది, దుమ్ము పడుతుంది, బాగానే ఉంది, పడని. ఎక్కడ ఉంటుంది అది? పైన వాటర్లో ఉంటుంది. మళ్ళీ ఏం చేస్తున్నాం, దాంట్లో వాటర్ పోస్తున్నాం, మళ్ళీ వాటర్ పోస్తున్నాం, దాంట్లో ఉన్న ధూళి అంతా ఏమైపోతుంది, మళ్ళీ బయటికి వెళ్ళిపోతూ ఉంది, మెల్లమెల్లగా బయటికి వెళ్ళిపోతూ ఉంది. మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే, ఆత్మపూర్ణులై ఉండండి అని అంటున్నాడు. దినములు చెడ్డగా ఉన్నాయి ఉంటే ఏమవుతుంది? దినములు చెడ్డగా ఉన్నాయి, సమయమును పోనీయక. అంటే చెడు దినాలలో మనం ఉన్నాము. ఏం చేసే అవకాశం ఉంది అని అంటే, మనము సమయాన్ని వృధా చేసుకునే అవకాశం ఉంది. అనవసరమైన విషయాల చేత ఏం జరుగుతుందో, అరే అక్కడ అది జరిగిందంట, ఏం జరిగిందో, ఎలా జరిగిందో కదా, లేకపోతే మన కుటుంబం బయటనో, లేకపోతే మన ఇంటి బయటనో ఏవో ఒక సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. చెడ్డ దినాలలో ఉన్నాం, మన జీవితాలలోనే ఏదో ఒక చెడు జరిగే అవకాశం ఉంది కదా. చుట్టుపక్కల అనేకమైన సంఘటనలు జరుగుతున్నాయి. వీటి మీద మనము ధ్యాస ఉంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా వేస్ట్ చేసుకుంటూ ఉంటాం. మొబైల్ చూడడం ద్వారా సరే ఆత్మీయంగానే అనుకుందాం, మిగతా విషయాల గురించి పట్టించుకోకుండా ఆ పాస్టర్ ఏం చెప్పాడో, ఈ పాస్టర్ ఏం చెప్పాడో, ఈ దీని గురించి ఈ వాక్యం ఆయన ఏం చెప్పాడో, ఆత్మీయంగానే మనము ఒకవేళ చూసుకునే ప్రయత్నం చేసినా అనవసరమైన విషయాలను వెతుక్కుంటూ ఉంటాం కదా, అనవసర విషయాల జోలికి వెళ్తూ ఉంటాం. మన సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా మనం ఏం చేస్తుంటాము అని అంటే, లేఖనాల ప్రకారం అజ్ఞానంగా ప్రవర్తిస్తూ ఉంటాం. దేవుని చిత్తమును గ్రహించక, అందుకనే చిత్తమేమిటో గ్రహించండి అని రాయబడింది. దేవుని చిత్తము తెలుసుకోకుండా అనవసరమైన విషయాల గురించి ఆలోచన చేసుకుంటూ, అనవసరమైన విషయాలలో శ్రద్ధ చూపిస్తూ సమయాన్ని అందులో వృధా చేసుకుంటాం. మనము డైలీ మన లెక్క వేసుకుంటే ఎంత సమయము మొబైల్లో గడుపుతున్నామో మనకు తెలుసు, మిగతా విషయాలలో ఎంత సమయం వేస్ట్ చేస్తున్నామో మనకు తెలుసు కదండి. వీటన్నిటిని ఒక్కసారి గమనించినప్పుడు మనము చెడ్డ దినాలలో ఉన్నాము అని గ్రహించాలి. బహు చెడ్డ దినాలలో ఉన్నాం, అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నాము, దేవుని చిత్తము తెలుసుకోకుండా. అందుకనే లేఖనాలు ఏం సెలవిస్తున్నాయంటే, వీటి విషయమును మానేసి జ్ఞానుల వలె ప్రవర్తించండి. ఏం చేస్తారంటే జ్ఞానులు? ఆత్మపూర్ణులై ఉండడానికి ప్రయత్నం చేస్తారు, ఆత్మచేత నింపబడుతూ ఉండడానికి ప్రయత్నం చేస్తారు కదండి. మళ్ళీ మనం తప్పు చేయకూడదు. ఇక ఇంతకుముందు సంవత్సరాలలో చేసిన తప్పు మళ్ళీ చేయకూడదు. అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తూ, కంగారు పడుతూ కదా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ, మళ్ళీ దేవుని చిత్తములో లేని విషయాల గురించి డిస్కస్ చేసుకుని సమయాన్ని వృధా చేసుకోకుండా, మొట్టమొదటగా నా ఆత్మీయ జీవితాన్ని ఎలా జీవించాలి అని అంటే, నీకు ఇవ్వబడిన సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటూ ఉన్నావు, నీకు ఇవ్వబడిన 24 గంటలను ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నావు అన్నది మనము ఈ నెక్స్ట్ డే నుంచి, వీలైతే రేపటి నుంచే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ నేను అదే తప్పు చేసి, అదే పొరపాటు చేసి, మళ్ళీ లోకాన్ని, లేకపోతే తప్పులను, అపరాధాలను, దోషాన్ని మళ్ళీ నా హృదయంలో నింపుకోకూడదు. ఇప్పుడు మళ్ళీ కదా, నేను ఆల్రెడీ క్లెన్స్ చేయబడ్డాను, పరిశుద్ధపరచబడ్డాను, అన్నిటిని ఆయన తీసేశాడు. ఇప్పుడు నేను చేయాల్సిన పని నాకు అర్థం అవ్వాలి. నా హృదయంలో ఇప్పుడు మలినం చేత కాదు నింపబడాల్సింది, లోకము చేత కాదు, అనవసరమైన విషయాల చేత కాదు, దేవుని చిత్తంలో లేని విషయాల చేత కాదు, కానీ మొదటగా నేను ఆత్మ చేత నింపబడాలి. నా హృదయాన్ని నింపుకోవాలి, ఆత్మపూర్ణులుగా ఉండండి. నా హృదయం ఇప్పుడు ఆత్మ చేత మాత్రమే నింపబడాలి. ఎలా నింపబడుతుంది? ఆత్మ అంటే ఏంటి? ఎలా నింపబడుతుంది? ఎలా వస్తాడు ఆయన వచ్చి ఎలా తెలుస్తుంది నాకు ఆత్మచేత నేను నింపబడుతున్నానా లేదా నాకు ఎలా తెలుస్తుంది కదండి. సమయాన్ని వృధా చేసుకోవద్దు. మొదటి పాయింట్, వృధా చేసుకోకుండా నీకు ఇవ్వబడిన సమయంలో నీ ఆత్మచేత నింపబడాలి. ఎలా నింపబడతాము? ఒక క్లూ అక్కడ రాయబడింది 19వ వచనంలో. అయితే మీరు ఆత్మపూర్ణులై ఉండండి. ఏం చేయాలంట? ఒక్కరినొక్కడు కీర్తనలతోనూ, సంగీతములతోనూ, ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు, కీర్తించుచు.
మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. ఈ వచనాన్ని మీరు చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేసుకొని పెట్టుకోండి, లేకపోతే ఎప్పుడు కావాల్సి అప్పుడు ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎంత ప్రాముఖ్యమైన లేఖన భాగాలు ఇవి. అనవసరముగా మన హృదయాలను లోకంలోని విషయాలతో నింపుకోకుండా, కంగారుతో నింపుకోకుండా, భయముతో నింపుకోకుండా, లోకం వైపు చూసి భయపడకుండా, సమయాన్ని వృధా చేసుకోకుండా ఏం చేయాలి అని అంటే ఆత్మపూర్ణులుగా ఉండాలి. ఆత్మపూర్ణులుగా ఉండడం అంటే ఏంటి అని అంటే స్తుతులతో నా హృదయం నింపబడాలి. ఆయన గురించిన పాటలు పాడుకుంటూ ఉండాలి, కీర్తనలను పాడుకుంటూ ఉండాలి కదండి. అనవసర ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడుకునే బదులు, అనవసరమైన మొబైల్స్లో సమయం వేస్ట్ చేసుకునే బదులు ఏం చేస్తూ ఉండాలి నేను అని అంటే పాటలతో, కీర్తనలతో ఆయనను స్తుతించడము దేవుని చిత్తము. నేను నింపబడుతున్నాను అని అంటే అర్థం ఏంటి అని అంటే గాన నా హృదయంలో లేకపోతే నా నోట్లో నుంచి ఎప్పుడు కూడా దానికోసం సపరేట్గా మనం మోకాలుంచి స్తుతించుకోవాల్సిన అవసరం లేదు కదా. వాక్యము చదివినట్టుగా, ప్రార్థన చేసుకున్నట్టుగా పాటలు పాడడానికి ఏ సమయమైనా సరిపోతుంది. 24 గంటల్లో ఏ సమయమైనా సరిపోతుంది. నువ్వు పడుకొని పాడుకోవచ్చు, బాత్రూంలో ఉండి పాడుకోవచ్చు, వంట చేసుకుంటూ పాడుకోవచ్చు, ఆఫీస్కి వెళ్తూ పాడుకోవచ్చు, డ్రైవ్ చేసుకుంటూ పాడుకోవచ్చు కదండి. మన మైండ్ ఎలా వెళ్తుంది అప్పుడు? ఎంత సంతోషం ఉంటుంది స్తుతులతో నా హృదయాన్ని నింపుకుంటూ ఉన్నప్పుడు. నింపబడుతూ ఉండాలి. అనవసరమైన విషయాలు మళ్ళీ నా హృదయంలో చేరకూడదు కదండి. ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు, ఆయనను గూర్చి పాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు పాటలు వస్తాయి. మన హృదయం ఖాళీ చేయబడినప్పుడు. అందుకని ఆయన ఏమంటున్నాడు అక్కడ, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఏం చేయొచ్చు అని అంటే మనము నీ అంతకు నువ్వే ఒక పాట పాడవచ్చు, పాట రాయొచ్చు కూడా కదా. ఎలా పాడవచ్చు? ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయడం ద్వారా ఒక పాటగా నువ్వు దాన్ని పాడే అవకాశం ఉంది కదండి. ఈరోజు చేసిన ఒక మేలు అనుకుందాం. ఉదయం లేయంగానే మనము సజీవ లెక్కలు ఉన్నాం, ఒక పాటగా పాడండి. అయా నువ్వు నన్ను సజీవ లెక్కలు, ఒక పాట పాడండి. దానికి కృతజ్ఞతలు, థ్యాంక్స్ చెప్పండి. చేస్తున్నాము, భోజనానికి ఇచ్చినప్పుడు ఒక పాట పాడండి, నాకు ఇది ఇచ్చినందుకు థ్యాంక్స్ నాన్న. కృతజ్ఞతలు తెలియజెప్పడం ప్రతి విషయంలో. దీన్ని చేయడం వలన ఏమవుతుంది? నా హృదయంలో ఆయన మేలుల చేత, ఆయన గొప్పతనం చేత, ఆయన మన జీవితంలో చేసిన అద్భుత కార్యాల చేత నింపుకుంటున్నాను నా హృదయాన్ని నేను కదండి. వాక్యంతో కాదు, ప్రార్థనతో కాదు, కృతజ్ఞతలతో, పాటలతో. మనకు వచ్చిన అనేక పాటలు ఉన్నాయి. ఒకటే పాట వచ్చింది అనుకున్నాం, దాన్నే పాడుతూ ఉందాం. అదే పాట పాడుకుంటుందాం, స్తుతిద్దాం, కీర్తిద్దాం. ఎందుకనంటే స్తుతి నీ స్థితిని మారుస్తుంది కదండి. చాలామంది సేవకులు చెప్తున్న మాట, స్తుతి నా స్థితిని మారుస్తుంది, నా గతిని మారుస్తుంది. అద్భుతమైన ఒక క్లూ మనకి. పాటలు పాడుకుంటూ ఉందాం, వినుకుంటూ కాదు. వినుకుంటామంటే మన మైండ్ డైవర్ట్ అయిపోతుంది. పాటలు పాడుతూ మన నోట్లో నుంచి రావాలి పాటలు కదా. ఎక్కువగా ఎక్కువ పాడలేని స్థితిలో ఉంటే వినొచ్చు, కానీ మన మైండ్ మాత్రం డైవర్ట్ అవ్వకూడదు. దినములు చెడ్డగా ఉన్నాయి. అనవసరమైన విషయాల వైపు మనల్ని మైండ్ డైవర్ట్ చేసే అవకాశం ఉంది వాడు. కాబట్టి మొట్టమొదటిగా నా మొదటి స్టెప్ ఎలా వేయాలి, దేవునితో నడక మొదలు పెట్టాలి అని అంటే స్తుతులతో మొదలు పెట్టాలి, కీర్తనలతో మొదలు పెట్టండి, కృతజ్ఞతాస్తుతులతో మొదలు పెట్టండి. నింపుకుంటూ ఉండాలి మన హృదయాన్ని, ఎప్పుడు ఖాళీగా పెట్టకుండా. ఆత్మపూర్ణులుగా ఉండడం అంటే అది. నేను చేయాల్సిన కష్టమా? ఇది ఏమైనా కష్టం ఉందా ఇందులో? వాక్యం చదువుతున్నప్పుడు డైవర్ట్ అవుతాము, వాక్యం చదువుతున్నప్పుడు ఫోన్లు వస్తాయి, లేకపోతే ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మనం కూర్చోలేము, ఎక్కువసేపు ప్రార్థన చేయలేము. కానీ పాటలు పాడుకుంటూ ఉండొచ్చుగా. లేఖనాలను చూడండి, ఎక్కడ చూసినా ఆయనను స్తుతించండి, ఆయనను స్తుతించండి, ఆయనను స్తుతించండి. 150 కీర్తన చూడండి, స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. స్తుతులు ఆయనకు ఎంతో ఇష్టమైనవి కదండి. స్తుతులు ఆయనకు ఎంతో ఇష్టమైనవి.
కీర్తనలు 22:3లో నీవు ఇజ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. ఆయన ఎక్కడుంటాడు? ఇజ్రాయేలీయులు ఎవరు? తన ప్రజలు. ఆయన ప్రజలు చేసే స్తోత్రముల మీద, స్తుతుల మీద ఆయన సింహాసనాసీనుడై ఉంటాడు. ఎంత అద్భుతం కదండి. నువ్వు నేను మనము పాడే పాటలో ఆయన పాటను ఆగ్రానిస్తూ ఉంటాడు, ఇష్టపడుతూ ఉంటాడు. ఆయననే మన స్తుతుల మీద కూర్చొని ఉన్నప్పుడు మరి నా జీవితంలో ఏం జరిగే అవకాశం ఉంది? ఆ నెమ్మది, ఆ సంతోషము, ఆత్మపూర్ణులుగా చేయబడినప్పుడు మన జీవితంలో జరుగుతున్న కార్యాలేంటో మనము ఖచ్చితంగా గుర్తిస్తాము. ఆయనకు స్తుతులు అంటే చాలా 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 ఇష్టం. మొట్టమొదటగా నువ్వు నేను మొదటి స్టెప్ వేయాల్సింది ఫ్రెష్గా మన ఆత్మీయ జీవితం జీవించడానికి మొదటగా మనము సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అనవసరమైన విషయాలతో మనము సంబంధం కలిగి ఉండకుండా ఏ విధంగా జ్ఞానుల వలె ప్రవర్తిస్తాము అని అంటే ఆత్మపూర్ణులుగా చేయబడడం ద్వారా. అంటే అర్థం ఏంటి అని అంటే ఆయనకు కీర్తనలు పాడడము, పాటలు పాడడం, స్తుతులు అర్పించడం, ప్రతి విషయంలో కృతజ్ఞతలు తెలియజేయడం, ప్రతి విషయంలో కృతజ్ఞతలు తెలియజేయడం. దీని ద్వారా ఆయన ఇష్టపడడమే కాకుండా ఇంకొక విషయం కూడా జరుగుతుంది. 8వ అధ్యాయం 8వ కీర్తనల గ్రంథంలో 8వ కీర్తన 2వ వచనం చదువుతాను. 8వ కీర్తన 2వ వచనము. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఏం జరుగుతుందండి? స్తుతుల ద్వారా బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు అనమాట. అంటే చిన్న పిల్లలు, చంటి పిల్లలు, బాలుర అంటే ఇంగ్లీష్లో సక్లింగ్ అని రాయమంది. అంటే పాలు తాగే పిల్లలు, చిన్న పిల్లలు స్తుతులు అర్పిస్తారా దేవునికి? అర్పించరు కదా. అంటే అర్థం ఏంటి అని అంటే హంబుల్ అండ్ ప్యూర్ ఇన్ క్యారెక్టర్. ఎవరైతే తమను తగ్గించుకొని దేవుని ఎదుట తామేమై ఉన్నారో గుర్తించి మన స్థితి ఏంటో గ్రహించి నిష్కల్మషమైన హృదయముతో కదా, చిన్న పిల్లల స్వభావం ఎలా ఉంటుందో ఆ విధమైన ప్యూర్ హార్ట్తో ఎవరమైతే ఆయనను స్తుతిస్తామో, ఒక రకంగా చెప్పాలంటే మనకు యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో దేవుడు ఒక మాట అంటాడు. ఏమని మాట్లాడతాడు అక్కడ? ఆత్మతో సత్యముతో ఆరాధన చేయమని అంటున్నాడు కదా. ఆ విధమైన ఆరాధన, ఆ విధమైన స్తుతులు అర్పించడం, ఆత్మతో సత్యముతో నేను ఆరాధన చేసినప్పుడు, అంటే ప్యూర్ హార్ట్తో నన్ను నేను తగ్గించుకొని ఆయన ఎదుట నేను ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు, ఆయన ఏంటో నా జీవితంలో గుర్తించి నేను ఆరాధన చేస్తున్నప్పుడు ఆయనకిష్టంగా మాత్రమే కాదు, నా హృదయాన్ని నింపుకోవడం మాత్రమే కాదు, ఇంకొక అద్భుతమైన విషయం జరుగుతుంది. మన జీవితంలో మనకు తెలియకుండానే మన చుట్టూ ఒక దుర్గము ఫామ్ అవుతుంది. స్తుతుల దుర్గము ఒకటి మనం ఏర్పాటు చేసుకుంటున్నాం కదండి. నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఆయన ఒక ఫోర్టును మన చుట్టూగా కడుతూ ఉంటాడు ఆయన. కానీ ఒక దుర్గము స్థాపించబడుతుంది ఈ స్తుతుల ద్వారా. ఏమవుతుంది ఆ దుర్గము? ఆ దుర్గము స్థాపించబడడం ద్వారా ఏం జరుగుతుంది? శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి. అంటే ఇంకా శత్రువు నీ దగ్గరికి రావడానికి, నిన్ను తాకడానికి జస్ట్ అక్కడికి వచ్చి సైలెంట్ అయిపోతాడు, నోరు మూసుకొని కూర్చుంటాడు అనమాట. వాడి దగ్గరికి కూడా రావడానికి అవకాశం లేదు. నీ చుట్టూ ఉన్న నువ్వు ఏర్పాటు చేసుకున్న స్తుతుల దుర్గము ద్వారా, నీ ఆత్మతో సత్యముతో నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, కీర్తిస్తున్నప్పుడు నువ్వే ఒక దుర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నావు నీ చుట్టూగా. ఎంత అద్భుతమైన లేఖన భాగాలు ఉన్నాయి మనకి కదండి. మన ఆత్మీయ జీవితాన్ని ఎలా మొదలు పెట్టాలి? మొట్టమొదటగా ఆయనతో సంబంధం కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఇవ్వబడిన సమయంలో స్తుతుల ద్వారా మన హృదయాలను నింపుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనకొచ్చిన ఏ పాట అయినా ఆయన నామం ఘనపరచబడే విధంగా, ఆయన ఎవరో తెలుసుకునే విధంగా, నా జీవితంలో ఏమై ఉన్నాడో తెలుసుకునే విధంగా. ఒకవేళ ఆ పాటలు రాకపోతే సొంతంగా మన జీవితంలో మనకు ఒక అనుభవం ఉంటుంది కదా. దేవుడు మన జీవితాలలో చేసిన మేలులు మనము గుర్తించగలం కదా. సత్యముతో అంటే అదే అర్థం. ఆత్మతో సత్యముతో ఆరాధన చేయడం అంటే అర్థం ఏంటి అని అంటే నా జీవితంలో ఆయన ఏమై ఉన్నాడో ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత వచ్చే స్తుతులు అవి కదా. నా జీవితంలో ఒక సమస్య గుండా నేను వెళ్తున్నప్పుడు ఆయన సమస్యను తీర్చినప్పుడు ఒక అనుభవం వస్తుంది కదా.
మనం ఒక హృదయంతో నింపబడతాం. ఇప్పుడు కొత్తగా వస్తున్న అనేక మంది రైటర్స్ పాటలు పాడుతూ ఉంటారు కదా! అనేక మంది పాటలు పాడుతూ ఉన్నారు. ఎలా వస్తున్నాయి పాటలు? లేకపోతే ఆనాడైనా గాని పాటలు ఎలా ఎలా వచ్చాయి బయటికి? ఈ సాంగ్స్ అన్నీ ఎలా వచ్చాయి? వాళ్ళు అనుభవపూర్వకంగా ఆయనను తెలుసుకోవడం సుగుణాల సంపన్నుడా అనే పాటలు రాశారు. ఏ విధంగా ఆ సుగుణాలు ఆయనకు బయలుపరచబడ్డాయి? అనుభవము ద్వారా, సత్యముతో ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు. ఆయన నా జీవితంలో ఏమైనాడో గ్రహించినప్పుడు నాకు ఒక ఆరాధన వస్తుంది. ఆ పాటలు పాడుకోవడానికి ప్రయత్నం చేయి. లిరిక్స్ ఉండాల్సిన అవసరం లేదు దేవుని దగ్గర కదా. అవన్నీ చక్కగా ఉండాలి. అవి ఏముంటాయి కదా, ప్రాసలు గీసలు అవన్నీ అక్కర్లా దేవుని దగ్గర కదా. చిన్నపిల్లలు కేకలేస్తున్నప్పుడు, అరుస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు వాడు గట్టిగా కరెక్ట్గా మాట్లాడుతుంటే మనం ఆనందిస్తామా, సంతోషిస్తామా కదా. ఏవేవో మాట్లాడుకుంటుంటే అందులో మీనింగ్ లేకపోయినా తల్లిదండ్రులుగా చాలా సంతోషిస్తారు. దేవుడు కూడా అలాగే సంతోషిస్తాడు. మనము మాట్లాడే ఏ పాటకైనా రిథం అక్కర్లా, లేకపోతే ప్రాస అక్కర్లా, లిరిక్స్ ఈ విధంగా ఉండాలనేది అక్కర్లా ఆయనకి. నేను ఏది మాట్లాడినా, ఏది పాడినా అది ఆయనను ఎంతో సంతోషపడుతుంది. యాక్చువల్గా ఎక్కడో రాశాను, గుర్తులేదు, కానీ ఈ సందర్భం గుర్తొచ్చింటే నేను తీసి పెట్టేవాడిని. చిన్నప్పుడు ఆ పాప ఫియా ఇలాగే పాడుకుంటూ ఉండేది. ఒక పాట నోట్లో నుంచి ఆ పాప ఆడుకుంటూ నేను తర్వాత పంపిస్తాను మీకు గ్రూప్లో దేవుని చిత్తం అయితే. అది రాసి పెట్టాను నేను. ఆ పాప పాడుకుంటుంది అన్నమాట, ఊరికే ఆడుకుంటూ పాడుతూ ఉంది. ఆ పాప పాడుకునేదంతా నేను రాసి పెట్టాను, ఏమేమి పాడింది ఆ పాప, ఏమేమి రాసిందని. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ చిన్న వయసులోనే, ఎప్పుడు బిహెచ్లో ఉన్నప్పుడు కావచ్చు, నా హృదయం నల్లగా ఉంది తెల్లగా చేయదేవా, ఇట్లాంటి మాటలు ఉన్నాయి దాంట్లో. అంటే మనం ఏ విధంగా మాట్లాడినా, ఏ విధంగా పాడినా దేవుడు వింటాడు. ఆయనకు ఇష్టము ఆ స్తుతి. దీని ద్వారా నీకు నాకు వచ్చిన మేలు ఏంటి అని అంటే, ఒక దుర్గాన్ని మనం స్థాపించుకుంటూ ఉన్నాం. మొట్టమొదటగా మనం చేయాల్సిన పని ఇది. పాటలు పాడుకుందాం, స్తుతులు అర్పించుకుందాం, కృతజ్ఞతాస్తుతులు అర్పించుకుందాం. మన జీవితంలో ఆయన చేసిన మేలులను బట్టి ఒక పాట రూపంలోనే కావచ్చు, కృతజ్ఞతల రూపంలోనే కావచ్చు, ఆయనకు స్తుతులను అర్పించడానికి ప్రయత్నం చేద్దాం. దాని ద్వారా నా చుట్టూ ఒక ఫోర్ట్రెస్ ఫామ్ అవుతుంది. దానిని శత్రువు తాకడానికి కూడా భయపడతాడు. రాడు కూడా కామైపోతాడు. మన దగ్గరికి వచ్చేసి బయటనే ఉండిపోవాల్సి వస్తుంది వాడు. అదే కదా లేఖనాలు రాయబడ్డాయి. లేఖనాలలో ఉన్నాయంటే అది సత్యమే కదా. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై. వాడు ఏం చేయలేడు, సైలెంట్ అయిపోతాడు. ఇది మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొదటగా స్తుతుల యొక్క విలువ ఏంటో, శక్తి ఏంటో మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ఆ స్తుతులతో మన హృదయాలను నింపుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన మొదటి ఆత్మీయ జీవితాన్ని రేపటి నుంచి మొదలు పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. మళ్ళీ నా హృదయంలో మలినంతో నింపుకోకుండా, మళ్ళీ అదే తప్పుతో, దోషముతో, అపరాధముతో నింపుకోకుండా నేను చేయాల్సిన పని, నా హృదయాన్ని ఆత్మపూర్ణులై ఉండండి అంటున్నాడు. ఆత్మచేత నింపబడండి. ఆత్మచేత నింపబడడం అంటే మనము పాటలు పాడుకుంటూ, కీర్తనలు పాడుకుంటూ, స్తుతులు అర్పించుకుంటూ మనము ఆయనకు చేసే ఈ స్తుతులే మన జీవితాలలో ఎన్నో మేలులు తీసుకొని వస్తాయి. మొదటిగా అదైతే, రెండవదిగా ఇంకొక మాట చూపిస్తాను. 16వ అధ్యాయం అపోస్తుల కార్యాల్లో 16వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతాను. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 23వ వచనం. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకుని ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోకి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకుని అందరి బంధకములు ఊడెను. ఏం జరుగుతుంది అక్కడ? అందరి బంధకాలు ఊడిపోయాయి. ఎప్పుడు ఊడిపోయాయి? స్తుతుల ద్వారా. బాగా కొట్టబడ్డారు, శరీరంలో బాగా కొట్టారు. వాళ్ళు కష్టం గుండా వెళ్తున్నారు, చాలా శ్రమ గుండా, బాధ గుండా, నొప్పి గుండా వెళ్తున్నారు. పౌలు శీలలు జైల్లో ఉన్నారు, బంధించారు. వాళ్ళు చేస్తున్న పని ఏంటి? వస్తాయా స్తుతులండి? మనమైతే ఎలా ఉంటాం? నాకు ఎందుకు ఈ పరిస్థితి, నన్నెందుకు కొట్టించావు, నా శరీరంలో ఎందుకు, నీ పని చేయడానికి వెళ్తున్నప్పుడు నాకెందుకు ఈ శ్రమ కదండి, నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ కష్టం?
నేనేమో తప్పు చేశానా, పొరపాటు చేశానా అని వాళ్ళ నోట్లో నుంచి రావట్లా. మాకు ఇచ్చిన ఈ స్థితిని బట్టి స్తోత్రమయ్యా అని పాటలు పాడుతున్నారు. బాగా కొట్టబడ్డారు, వాళ్ళు స్తుతులు అర్పిస్తూ ఉన్నారు, దేవునికి పాటలు పాడుతున్నారు. వాళ్ళు ఉన్న స్థితిని బట్టి కూడా, వాళ్ళు వెళ్తున్న పరిస్థితులను బట్టి కూడా దేవుని నామమును గొప్ప చేస్తూ ఉన్నారు. ఏం జరిగింది అక్కడ? భూమి వణికింది అంట. ఆ స్తుతులకు భూమి వణికింది. ఏం జరిగింది అక్కడ? స్తుతులు అర్పించడం ద్వారా వారి బంధకాలు ఊడిపోయాయి కదా, సమస్యకు సమాధానం దొరికింది. అంత మాత్రమే కాదు, ఆ వ్యక్తి చెరసాల అధికారి రక్షించబడ్డాడు. చూస్తావా ఎంత అద్భుతమైన సందర్భాలు అవి. నా బంధకాలు ఊడిపోవడమే కాకుండా, నా సమస్య తీరిపోవడమే కాకుండా దేవుని కార్యం కూడా జరుగుతుంది. ఎదుటి వ్యక్తి రక్షించబడుతున్నాడు, కుటుంబం అంతా కూడా రక్షించబడింది కదండి. కుటుంబం అంతా రక్షించబడింది. తర్వాత వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది. సువార్త ప్రకటించారు పౌలు శీలలు, కుటుంబం అంతా రక్షించబడింది. ఎంత అద్భుతమైన మనకు ఒక క్లూ ఉంది ఇక్కడ. నువ్వు నేను మనము చేయాల్సిన పనులు, ఏ విధంగా నా ఆత్మీయ జీవితాన్ని మొదలుపెట్టాలి, ముందుకు తీసుకువెళ్ళాలి. స్తుతులంటే ఆయనకు చాలా ఇష్టము కదండి. మానక 24 పెద్దలు, అనేక మంది దేవదూతలు, లేకపోతే అక్కడ 4 జీవులు ఉన్నాయి కదా, అక్కడ 4 జీవులు, 24 పెద్దలు మానక పరిశుద్ధుడు 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 అని ఆయనను స్తుతిస్తున్నట్టుగా మనము ప్రకటన గ్రంథంలో చూస్తాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో 8వ వచనాన్ని చదువుతాను. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనంలో, ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండను, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగలు చెప్పుచుండెను. ఏమని చెప్తున్నారు? పరిశుద్ధుడు 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 అని మానక ఆయన గురించి స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. 24 పెద్దలు ఏం చేస్తున్నారు? ఆ సింహాసనమునందు ఆసీనుడైన యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలునుగా. కానీ ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టించబడను కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తన కిరీటములను సింహాసనం ఎదుట వేసిరి. ఇది జరుగుతుంది. పరలోకంలోనే ఆయనకు స్తుతులు అర్పిస్తున్నారు అందరూ. మానక పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఆయనకు స్తుతులు అంటే ఇష్టం కదా. ఆయనకి ఇష్టమైన పని ఒకటి మనకు లేఖనాలలో దొరికింది కదా. ఆయనకి ఇష్టమైన పని ఏ విధంగా నేను ఇష్టంగా ఉండాలి అని అంటే, మొదటి స్టెప్ ఈ విధంగా ఇష్టంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం, స్తుతులు అర్పిద్దాం. మన స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉన్నప్పుడు మనకు విరోధంగా ఏదైనా రూపించగలదా? మనం ఒక దుర్గాన్ని, మన చుట్టూ ఒక దుర్గాన్ని ఆయన స్థాపిస్తున్నప్పుడు మన పరిస్థితులు, మన జీవితము, మన స్థితిగతులు మారిపోవా? ఖచ్చితంగా మారిపోతాయి. అందుకనే నీ హృదయం ఖాళీగా ఉండకూడదు. నీకు ఇవ్వబడిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, అనవసరమైన విషయాలతో కాకుండా. ఎందుకు? చెడ్డ దినాల్లో ఉన్నాం. ఈ చెడ్డ దినాలు మనల్ని ఆకర్షించేస్తాయి. ఏం జరిగిందో, అక్కడేం జరిగిందో, ఇక్కడేం జరుగుతుందో, ఏమొస్తుందో, మొబైల్లో ఏమొస్తుందో కదా, ఏవేవో ఆలోచనలు సమయాన్ని వేస్ట్ చేసుకోవడానికి, ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయ. మొదటి ఒక క్లూ దేవుడు మనకిచ్చింది స్తుతులు అర్పించడం. మన జీవితాల్లో దేవుడు కార్యం చేయాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు కదండి. ఇజ్రాయేలీల స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉండడానికి, నా స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మొదటిది స్తుతులు, రెండవది ఫెలోషిప్, సహవాసము. నీవు ఒంటరిగా ఎప్పుడూ కూడా ఉండడానికి ప్రయత్నం చేయదు. అంటే ఒంటరిగా ఉండకూడదు అని అంటే ఫిజికల్గా ఒంటరిగా ఉండడం అని కాదు, కానీ నీకంటూ ఒక స్పిరిచువల్ మెంటర్ లేకపోతే స్పిరిచువల్ ఫెలోషిప్ ఉండడానికి ఒక వ్యక్తిని ఖచ్చితంగా నువ్వు ఆ వ్యక్తితో కనెక్ట్ అయి ఉండాలి. స్పిరిచువల్గా నిన్ను కరెక్ట్ మార్గంలో నడిపించడానికి కానీ, లేకపోతే ఇద్దరు కదా. క్రీస్తు వారు తన శిష్యులను పంపించేటప్పుడు ఎక్కడికి పంపించినా ఇద్దరిద్దరిని పంపిస్తాడు. ఎందుకు ఇద్దరిద్దరిని పంపిస్తున్నాడు? ఒక్కడిని పంపిస్తే ఏమవుతుంది? బలహీనంగా, ఒకవేళ ఏదో సమయంలో ఏదో సందర్భంలో బలహీన పడిపోతాడు. అతన్ని లేవనెత్తేవారు ఎవరు ఉండరు. బలహీనంగా ఉన్నప్పుడు బలపరిచేవారు ఎవరు ఉండరు.
ఏదో సమస్యను వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి ఒక్కడికి అసాధ్యమైపోతుంది. అందుకనే దేవుడు మాట్లాడుతున్న మాట, లేకపోతే దేవుడు శిష్యులను పంపిస్తున్నప్పుడు చేసిన పని ఇద్దరిద్దరిగా పంపిస్తాడు ఆయన. ఎక్కడికి పంపించినా శిష్యులను ఇద్దరిద్దరిని పంపిస్తాడు. ఎగ్జాక్ట్గా మనము కూడా అదే ఫాలో అవ్వాలి. నా ఆత్మీయ జీవితానికి, నా ఆత్మీయ జీవితం నాదే, నాకు తెలుసు జీవించడము, ఎలా జీవించాలో అని ఎట్టి పరిస్థితిలో అనుకోమాక. ఒంటరిగా ఉన్నవాడిని చూస్తే అపవాదికి నోరు ఊరిపోతుంది. వాడి బలహీనతలేంటో ఖచ్చితంగా అపవాదికి తెలుసు. ఎలా నీ మార్గంలో నుంచి, దేవుని మార్గంలో నుంచి తన మార్గంలోకి తీసుకురావాలో వాడికి బాగా తెలుసు, మనకంటే బాగా తెలుసు. దేవుడు మన ముందుంచిన ఒక ఆజ్ఞ ఫెలోషిప్. ఆ మాట మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయము 9వ వచనాన్ని చదువుతాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచినవాడు నమ్మదగినవాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు. ఎందుకొరకు మనం పిలువబడ్డాం? మిమ్మును పిలిచినవాడు, నిన్ను నన్ను మనల్ని పిలిచినవాడు దేవుడు ఎందుకు పిలిచాడు? తన కుమారునితో సహవాసంలో ఉండడానికి, ఫెలోషిప్ చేయడానికి కదండి. క్రీస్తు వారితో ఫెలోషిప్ చేయడానికి. ఎప్పుడు ఫెలోషిప్ చేస్తాం? మనము వాక్యం ద్వారా చదువుతూ ఉంటాము, లేకపోతే సంఘానికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఏదైనా ప్రార్థనలోనో గడుపుతూ ఉంటాం మిగతా టైంలో కదండి. ఒక్కొక్కసారి మనం బలహీనపడుతున్నప్పుడు మనం బైబిల్లో ప్రతి విషయాన్ని వెతుక్కోలేము ఆ సమయంలో. కాబట్టి నీకు, నాకు, మనకు ఖచ్చితంగా ఒక స్పిరిచువల్ మెంటర్ అనేవాళ్ళు ఎవరైనా ఒకరు ఖచ్చితంగా ఉండాలి. నిన్ను నన్ను మనల్ని సరైన మార్గంలో నడిపించడానికి, ఆ బలహీన సమయంలో ఏం చేస్తే బాగుంటుంది, ఎలా వెళ్తే బాగుంటుంది అని చెప్పడానికి, బలహీనంగా ఉన్నప్పుడు బలపరచడానికే ఒక ఆత్మీయ సహోదరుడు, ఆత్మీయ సహోదరి ఖచ్చితంగా ఉండాలి. ఇది మర్చిపోవద్దు నీ జీవితంలో. నేను ఆత్మీయంగా బలపడాలి, దేవుని చిత్తంలో నడవాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం చేయాల్సింది ఆత్మీయంగా మనల్ని నడిపించడానికి, ఒకరిని పెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరైతే సరిపోతారో మనకు తెలుసు కదా. మన ఆలోచనలకు తగినట్టుగా ఎవరు మనల్ని నడిపించే అవకాశం ఉందో ఆ వ్యక్తిని నువ్వు కలిగి ఉండడానికి ప్రయత్నం చేయి. ఆత్మీయంగా నిన్ను బలపరచడానికి, బలహీన సమయంలో బలపరచడానికి ఇది చాలా ప్రాముఖ్యం. ఒంటరిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము పడిపోతాం, లేకపోతే అనవసరమైన డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోతాం. ఎందుకు? మనం వెళ్తున్న ప్రతి పరిస్థితి మనకు తెలుసు. అనేకమైన సమస్యలు ఉంటాయి మనకి కదా. ఉద్యోగాల్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, అనేక సమస్యల గుండా మనం వెళ్తూ ఉంటాం కదా. అది ఏ సమస్య అయినా కావచ్చు. అనేక సమస్యల గుండా వెళ్తూ ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటాం. అలాంటప్పుడు ఆ సమయంలో నీకు వెంటనే నీ సహోదరుడు లేకపోతే నీ సహోదరి జ్ఞాపకం రావాలి. ఎవరైతే నన్ను ఆత్మీయంగా బలపరుస్తారో, ఎవరికైతే నేను షేర్ చేయగలనో నా స్థితులను, నా పరిస్థితులను, ఆ వ్యక్తి ఒకరు ఖచ్చితంగా ఉండాలి. ఇది రెండవ క్లూ ఖచ్చితంగా పెట్టుకోవడానికి. ఎందుకు? ఉదాహరణకి నేను డైరెక్ట్గా నా జీవితంలో హైదరాబాద్లో ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన. అద్భుతమైన పాస్టర్, సేవకుడే, అప్పుడప్పుడు హైదరాబాద్కి వస్తుంటాడు. ఎక్కడ ప్రాంతం పేరు గుర్తులేదు కానీ కోస్తా సైడు. యవ్వన కాలంలో పట్టుబడ్డాడు, దేవుని చేత వాడబడ్డాడు. 18, 17, 19 సంవత్సరాల వయసులో పట్టుబడ్డాడు. అద్భుతమైన పరిచర్య చేశాడు. 32, 33 వయసు వచ్చేసరికి దాదాపు 4-5 సంఘాలను స్థాపించాడు. యవ్వన కాలంలో రోషం కలిగి పరిచర్య చేస్తున్నాడు. అయితే ఆ వ్యక్తి అప్పుడప్పుడు బిహెచ్ఎల్లో ఉన్నప్పుడు అపార్ట్మెంట్కి వచ్చేవాడు. అక్కడ ఉన్న ఒక క్రిస్టియన్ ఫ్యామిలీని దర్శిస్తూ ఉంటాడు. వాళ్ళు పరిచయం చేశారు నాకు. అక్కడికి వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా నన్ను కలిసి వెళ్ళేవాడు. కలిసి మాట్లాడుకునే వాళ్ళం కొన్ని విషయాలు. సరే, బాగానే ఉంది, మాట్లాడుకున్నాం. ఒకసారి వచ్చి కూర్చున్నాడు. పొద్దున్నే వచ్చాడు, 8-9 లోపల వచ్చాడు. ఇంకా నేను వచ్చి రెడీ అయ్యి కూర్చొని, ఎలా ఉన్నారు బ్రదర్ మాట్లాడుతున్నప్పుడు చాలా డల్గా కనిపించాడు. చాలా డల్గా ఉన్నాడు. ఏమైంది బ్రదర్ డల్గా ఉన్నారు, మీ ఫేస్ ఇంతకుముందు ఉన్నంత యాక్టివ్గా లేదంటే, అవునా కనిపిస్తుందా అలా అన్నాడు. నేను అలా డల్గా ఉన్నట్టు కనిపిస్తుందంటే స్పష్టంగా కనపడుతుంది అని అంటే, ఏం లేదులేండి అన్నాడు. సరే, బాగానే ఉంది, కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం, వెళ్ళిపోయాం. కమింగ్ సండే ఆ వ్యక్తి
వాళ్ళ ఇంట్లో సూసైడ్ చేసుకున్నాడు. ఏ సండే అయితే ఉందో చర్చికి వెళ్ళలేక ఇంట్లోనే రెడీ అయిపోయి డ్రెస్ వేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు అర్థం కాలే. ఆ వ్యక్తి అంత దేవుని చేత వాడబడుతున్న వ్యక్తి ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు? వాళ్ళని అడిగితే ఒక చిన్న రిలేషన్ ఏదో మెయింటైన్ చేస్తున్నాడు అన్న విషయం ఇంట్లో తెలిసిందంట. వేరే వాళ్ళతో ఒక చిన్న రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడో లేకపోతే అక్కడ నుంచి ఏమైందో మొత్తానికి తెలియదు, కానీ ఒక రాంగ్ రిలేషన్ అయితే ఉంది అన్న విషయం బయటపడి అన్ని సంఘాలలో బయటపడితే నా పరిస్థితి ఏంటి అనే ఆలోచనతో సూసైడ్ చేసుకున్నాడు. ఒక దురదృష్టం ఏంటంటే ఆ వ్యక్తికి మెంటర్ లేడు, ఎవరు నడిపించే వాళ్ళు లేరు, తన బాధ చెప్పుకోవడానికి సరైన మార్గంలో నడిపించే వాళ్ళు ఎవరు లేరు కదా. ఎవరైనా ఒకవేళ ఉండింటే ఖచ్చితంగా చెప్పుకునేవాడే కదా. ఆ వ్యక్తి మరి చెప్పుకోవడానికే వచ్చాడో ఏమో తెలియదు, కానీ ఆ రోజు నేనైతే ప్రశ్నించగా చెప్పుకోలేకపోయాడు. ఒకవేళ చెప్పుకొని ఉండింటే పరిస్థితి వేరేదిగా ఉండేదేమో, బాధను చెప్పుకొని ఉంటే బాగానే ఉండేదేమో. చాలా బాధేసింది. యవ్వన కాలంలో 33 సంవత్సరాలు అనేక ఆత్మలను రక్షించిన వ్యక్తి అపవాది ఏం చేశాడు? ట్రాప్ చేసేస్తాడు. అందుకనే ఆత్మీయంగా మనకంటూ ఒక మెంటర్ ఉండాలి, మనల్ని నడిపించడానికి, బలహీన సమయంలో మన పరిస్థితులను షేర్ చేసుకోవడానికి. ఖచ్చితంగా ఆ వ్యక్తితో నువ్వు సంబంధం, ఫెలోషిప్ కలిగి ఉండాలి. ఇది ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. మన తర్వాత ఆత్మీయ జీవితాల్లో మొదటి స్టెప్ ఏంటో చూసాం, తర్వాత మనం చేయాల్సింది ఏంటో చూసాం. మనం ఎప్పుడన్నా షడ్రక్ అనే పేరు మనం విన్నామా? షడ్రక్ అనే పేరు విన్నామా? బైబిల్లో విన్నాం కదా. షడ్రక్ అని ఎప్పుడు వినలా. షడ్రక్, మెషక్, అబేద్నెగో అని 3 పేర్లు విన్నాం. ఒక్కరి పేరు ఎప్పుడు ఎక్కడ బైబిల్లో రాయవల్ల. షడ్రక్, మెషక్, అబేద్నెగో వాళ్ళ ఫెలోషిప్ అట్లాంటిది. వాళ్ళు 3 కలిసే ఉన్నారు కదా. వాళ్ళ సహవాసం అలాంటిది. అంత స్ట్రాంగ్గా నిలవబడ్డారు. ఒకరితో ఒకరు కదా, ఒకరు బలహీనంగా ఉంటే బలపరుచుకుంటూ వెళ్ళారేమో. 3 అగ్నిగుండంలోకి వెళ్ళారు, ఎవరు భయపడలా కదా. అట్లాగా నీకు ఒక తోడు, ఒక మెంటర్, స్పిరిచువల్గా నిన్ను బలపరిచే ఒక మెంటర్ ఖచ్చితంగా ఉండాలి. ఆత్మీయ జీవితం జీవిస్తున్నామనంటే ఇది చాలా ప్రాముఖ్యము. గుర్తించడానికి ప్రయత్నం చేయండి కదండి. ఈ 2 క్లూస్ అయితే మీరు జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎలా నా ఆత్మీయ జీవితాన్ని జీవించాలి? మొట్టమొదటిగా నేను ఆయనకు ఫస్ట్ నాకు ఇవ్వబడిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ, కీర్తనలు పాడుకుంటూ నా హృదయం ఎప్పుడు కూడా నింపబడాలి. నేను ఎంగేజ్ అయిపోవాలి, పాటలలో ఎంగేజ్ అయిపోవాలి, కీర్తనలతో ఎంగేజ్ అయిపోవాలి. సమయాన్ని ఈ విధంగా వెచ్చించాలి నేను. అప్పుడు నా ఆత్మ నింపబడుతుంది, నా హృదయము ఆత్మచేత నింపబడుతుంది, ఆత్మ పూర్ణులుగా ఉంటాను నేను. అప్పుడు నా జీవితంలో నాకు తెలియకుండానే ఒక దుర్గం స్థాపించబడుతుంది. నన్ను ఎవరు కూడా తాకడానికి అవకాశం లేదు. ఆయననే నా స్తుతుల మీద ఆసీనుడై ఉంటాడు. ఆయనను చూసి ఆయనను తాకే వాళ్ళు ఎవరన్నా ఈ లోకంలో ఏ శక్తి అయినా ఉందా? అసాధ్యము. ఇది చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఒక ఫెలోషిప్లో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఒక సహవాసం కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మనల్ని పిలిచిందే అందుకు, సహవాసంలో ఉండడానికి. అందుకనే సహవాసం చాలా ఇంపార్టెంట్. ఫెలోషిప్ అనేది చాలా ఇంపార్టెంట్ క్రైస్తవ ఆత్మీయ జీవితంలో కదండి. సంఘము అందుకే ఏర్పాటు చేయబడింది. 2 ఉంటే చాలు, 2, 3 ఉంటే సంఘం. అంటే 2 ఎందుకు? సహవాసం, అది ఫెలోషిప్. అక్కడ ఆయన ఉంటాడు, ఆ ఫెలోషిప్లో ఆయన ఉంటాడు, ఆయన డైరెక్ట్ చేస్తారు. 2 ఉండి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఆయన చెవి యొగ్గి వింటాడు. అది మనం మలాకిలో చూస్తాం. ఆయన చెవి యొగ్గి వింటాడు. చివరి అధ్యాయంలో ఈ మాటలు చూస్తాం. ఆయన మనల్ని డైరెక్ట్ చేస్తారు. 2 మాట్లాడుకుంటే, 2 కలిసి ఉంటే ఒక బలం ఉంటుంది ఆత్మీయతలో. ఈ 2 విషయాలు జ్ఞాపకం పెట్టుకొని మన ఆత్మీయ జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేద్దాం. రేపటి నుంచే, వచ్చే సంవత్సరం నుంచి సంపూర్ణంగా మనం క్రియలలో పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. ఆమేన్. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.